ఎలా ఉంది కూటమి ప్రభుత్వ అధికారం వచ్చి దాదాపు 16 నెలల కాలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ గతానికి ఇప్పుడు పోలిస్తే ఎలా ఉంది డెవలప్మెంట్? ఎక్సలెంట్, అద్భుతం. అసలు చెప్పటానికి అసలు మాటలే లేవు. అసలు ఎన్సైక్లోపీడియాలో కూడా అసలు వరల్డ్లోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. అసలు చంద్రబాబు నాయుడు అంటే ఒక పెద్ద విజనరీ. ఆ విజనరీ అనే మాట కన్నా కూడా ఎన్సైక్లోపీడియా నాకు ఐ థింక్ అసలు అది ఇంకేదన్నా డిక్షనరీలో ఏ వర్డ్స్ ఉండవు అనుకుంటా. నవ్ అండ్ నెవర్. దానికి తోడు తండ్రికి మించిన తనయుడు మిస్టర్ లోకేష్ బాబు గారు. వాట్ ఏ గ్రేట్, ఎక్సలెంట్. అసలు గతానికి ఇప్పుడు మార్పులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయా? అసలు ఏ మార్పు మారిందేం లేదు గతానికన్నా ఇప్పుడు అని చెప్పి ప్రతిపక్షం చెప్పొద్ది. అది ఏదో దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా పిచ్చోళ్ళు మాట్లాడేటువంటి మాటలు. కానీ తెలుగుదేశం పార్టీకి అసలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి పోలికే లేదు. అదే డిజాస్టర్. వైఎస్ఆర్ పార్టీ ద డిజాస్టర్. అసలు నో వే. అసలు ఎప్పటికి కూడా ఎమర్జీ కాదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ గవర్నమెంట్ రావటానికి కారణం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోలేకపోవటం వల్ల అతను ఎమర్జీ అయ్యాడే. కానీ లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ప్రజల కోసమే వైసీపీ అంటారు, ప్రజల పక్షానే జగన్ అని చెప్పంటారు. మీరేమో అసలు అవకాశం లేదని చెప్తుంటారు. అది వాళ్ళ నాన్న లెగసీ, నథింగ్ బట్ వాళ్ళ నాన్న లెగసీ అంతే. ఒకసారి ఇచ్చారు, ఆయన చేసినటువంటి పనులకి తోఫాగా బహుమతిగా ఒకసారి ఇచ్చారు, అయిపోయింది, క్లోజ్. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ శరవేగంగా. ఒక పక్క డెవలప్మెంట్, ఒక పక్క సంక్షేమం, రెండు పరుగులెత్తున్నాయి. పేదవాడు ఉన్నవాడు కావటం కోసం P4 మీరు చూశారు కదా. అసలు అందరిని అడాప్ట్ చేసుకోవటం, ఎన్ఆర్ఐలు తీసుకురావటం, అసలు ప్రజాసేవ, ప్రజా జీవితంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతూ PPP పద్ధతిలో అందరిని పార్ట్నర్షిప్ చేసి వాళ్ళు ఏ స్థాయికైతే ఎదిగారో అమెరికాలో ఎక్కడెక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంబేద్కర్ గారు ఆ రోజునే చెప్పారు ఏమని, పే బ్యాక్ టు ది సొసైటీ అట్లీస్ట్ 25% ఆన్ యువర్ ఇన్కమ్ ఫర్ సేక్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని ఈ రోజున అడాప్ట్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. శరవేగంగా అడుగులు ముందుకేస్తున్నారు. P4 అనేది పెద్ద బోగస్ అంటారు. ఏదో నలుగురికి గొర్రెలు బర్రెలు ఇస్తే డెవలప్మెంట్ అవుతారు అనేది ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ. అసలు ఏమి ఇవ్వాలండి? వాళ్ళు ఇచ్చినవి 3,75,000 కోట్ల రూపాయలు డీబీటీతో, నాన్ డీబీటీతో బట్టలను నొక్కటమా? అంటే అది ఇచ్చేస్తే 7 లక్షలు ఇచ్చాడుగా ఇంటింటికి. ఎక్కడ అభివృద్ధి జరిగింది చూపించమనండి. అసలు తలసరి ఆదాయం పడిపోయింది. ఈ రోజున తలసరి ఆదాయము దాదాపుగా 10% నుంచి 14%కి ఎగిసిపడతా ఉంది. ఉవ్వెత్తున ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది. అసలు శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. ఇది అభివృద్ధి సంక్షేమం అంటే. ఈ 16 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు కూటమి ప్రభుత్వం అంటారు. ప్రతి మంగళవారం కూడా అప్పుకెళ్తుందా అని చెప్పి అంటారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు 8 లక్షల కోట్లు. అది తీర్చడానికి, దానికి వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. అయినా జగన్మోహన్ రెడ్డి లాగా ఒక్కటి కూడా ఆపలా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలను కూడా కొనసాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసో తెలియదు చేస్తూ శాలరీస్ 1వ తారీఖు చక్కగా ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు శాలరీలు ఇచ్చారు చెప్పండి? గందరగోళం అయిపోయి అసలు ఉద్యోగస్తులుగా నేను ఓడగొట్టింది 34 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఉసురు పోసుకున్నావు కదా. ఇక చంద్రబాబు నాయుడు గారు చూడండి, మీరు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా మరి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 1వ తారీఖుకి, అదివరకు ఏం చెప్పావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు నేను వాలంటీర్లు పెట్టాను, పంచాయతీలు పెట్టాను, 2,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, వాళ్ళు కేవలం ఇంటింటికి తిరిగి అమ్మటే పెన్షన్లు ఇస్తున్నారు, వాళ్ళు లేకపోతే లేదన్నావుగా. వాలంటీర్లు పక్కన పెట్టి ఈ రోజున మేము చేయట్లేదా? పొద్దున్నే ఒక గంటలో చేసేస్తున్నాం. ఇవాళ అదే ఉద్యోగులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. 4 DAలు పెండింగ్ అయితే ఉన్నాయి. 4 DAలకి ప్రకటించింది 1 DAనే. మళ్ళీ రేపు జనవరి వస్తే 4వ DA అవుతుంది. సార్ అది ఇప్పుడు పేదవాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమన్వయంతో ఉద్యోగస్తులు కూడా అర్థం చేసుకొని కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒకళ్ళ సెక్యూరిటీ ఉంది.
ఇప్పుడు వాళ్ళు ఈ సమాజం కోసం వాళ్ళు కూడా దే హ్యావ్ టు సాక్రిఫైస్, అర్థం చేసుకోవాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది. ఇవ్వకుండా ఏం పోడు చంద్రబాబు నాయుడు, ఇవ్వకుండా ప్రతి ఒక్కడికి ఇస్తాడు. కానీ కొంచెం అటు ఇటుగా కొత్త ప్రభుత్వం చేస్తున్నాం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. దాన్ని ఏమి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా చేస్తాడు 4 రోజులు అటు ఇటు అయినా. నాకు బాగా నమ్మకం ఉంది.